అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం ఏం చేద్దామంటే 10th క్లాస్ ఎన్సీఆర్టీ మ్యాథ్స్కి సంబంధించిన ఎక్సర్సైజ్ 8.2 అంటే ట్రిగనోమెట్రీలో 8.2 రావాలి. ఈ ఎక్సర్సైజ్ రావాలంటే మీకు ఆల్రెడీ కొన్ని యాంగిల్స్ చెప్పాను. ఆ యాంగిల్స్ అన్నీ గుర్తుంటేనే చేయగలరు అన్నమాట, లేకపోతే లెక్క అనేది కష్టం. ఫస్ట్ మీకు సమ్ ఏది ఇచ్చాడంటే ఫస్ట్ క్వశ్చన్లో ఫస్ట్ సమ్ కదా. సో sin 60 ఇంటూ కాస్ 30 ప్లస్ sin 30 ఇంటూ కాస్ 60 ఇది మీకు ఇచ్చిన వాల్యూస్. మీకు ఆల్రెడీ వాల్యూస్ చెప్పేస్తాను, ఇక్కడ గుర్తున్నాయి కాబట్టి చేసేద్దాం. sin 60 యొక్క వాల్యూ ఏంటంటే √3/2, కాస్ 30 వాల్యూ 1/2, sin 30 వాల్యూ 1/2, కాస్ 60 వాల్యూ దీనికి ఎగ్జాక్ట్గా రివర్స్ అనమాట. సో 1/2 సేమ్గానే ఉంటుంది. కాస్ 30 ఈ రెండు కూడా సేమ్ అనమాట. ఇక్కడ sin 60 ఇది కాబట్టి కాస్ 60 కూడా ఇదే అనమాట. సో ఈ రెండింటిని ఇంటూ చేస్తూ వచ్చేది వాల్యూ. √3 ఇంటూ √3 అనేది √3 స్క్వేర్కి √3కి పోతుంది. 2 ఇంటూ 2 అనేది 4 అనమాట. ప్లస్ 1 ఇంటూ 1 2 ఇంటూ 2 4. సో 3 + 1/4 అనమాట. ఎందుకంటే 4 అనేది సేమ్గా ఉంది కాబట్టి. 3 + 1 అనేది 4/4 కాబట్టి 1. ఎవరికైతే బేసిక్స్ రావో, బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. ఫ్రాక్షన్స్ ఇవన్నీ కూడాను ఎవరికైతే రాదో వాళ్ళు సింపుల్గా చెప్పేది ఏంటంటే బేసిక్స్ కోర్స్ ఉంది, దాంట్లో జాయిన్ అయిపోండి, సింపుల్గా తేలిపోద్ది అనమాట. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే 2 tan square 45 degrees ప్లస్ కాస్ స్క్వేర్ 30 మైనస్ sin స్క్వేర్ 60. ట్రిగనోమెట్రీ దీంట్లో మీకు వాల్యూస్ వేసే అంతవరకు మాత్రమే, అంతకుమించి ఇంకేం చేసేది లేదనమాట. సో ఇక్కడ tan వాల్యూ అంటే 1 అనమాట. 1² కాబట్టి 1 ప్లస్ కాస్ 30 వాల్యూ అనేది 1/2 √3/2 √3/2 కాస్ 30 వాల్యూ. sin 60కి ఆపోజిట్ కదా, ఓకే. √3² sin 60 వాల్యూ అనేది కూడా √3² సో మీకు ఈ రెండు వాల్యూస్ బాగా గుర్తొస్తూ ఉంటాయి. సో ఇదే ట్రిగనోమెట్రీ. ఇంతటితో ట్రిగనోమెట్రీ అయిపోయింది. ఇక్కడ నుంచి కూడా బేసిక్ అనమాట. √3/2 క్యాన్సిల్ అయితే 2 ఇంటూ 1 అనేది 2 అయిపోయింది. ఇది సెకండ్ లెక్క కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈసారి థర్డ్ లెక్క చేద్దాం. ఈసారి థర్డ్ లెక్క వీడేమి ఇచ్చాడో చూద్దాం. ఈ థర్డ్ లెక్క ఏమి ఇచ్చాడంటే వాడు కాస్ 45 బై సీకెంట్ 30 ప్లస్ కొసీకెంట్ 30 ఇవి మనకి ఇచ్చిన వాల్యూస్. వీడు మనకి ఇచ్చిన దాన్ని ఒక్కొక్కసారి వేసేద్దాం. కాస్ 45 వాల్యూ మనకి ఎంత అంటే కాస్ 45 వాల్యూ 1/√2. సో కాస్ 45 అనేది 1/√2, sin 45 అన్న 1/√2నే. దాని తర్వాత సీకెంట్ 30 యొక్క వాల్యూ ఏంటంటే కాస్ 30 వాల్యూ 1/√3/2 అయితే సీకెంట్ 30 వాల్యూ అంటే రివర్స్ అనమాట, దానికి అబ్జెక్ట్గా ఆపోజిట్ 2/√3 వస్తుంది. ప్లస్ కొసికెంట్ 30 వాల్యూ sin 30 వాల్యూ అనేది 1/2 అయితే కొసికెంట్ 30 వాల్యూ అనేది కరెక్ట్గా 2 వస్తుంది అనమాట. సో ఈ రకంగా సింపుల్గా ఇలాగే చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ లెక్కలన్నీ కూడాను. ఆ రకంగా చేసుకున్నట్లయితే ఒకసారి ఎల్సిఎం చేస్తాం. 1/√2 2 ప్లస్ √3 ఇంటూ 2 అనేది 2√3/√3. దీన్ని ఇంకా ఎగ్జాక్ట్గా రివర్స్ తిప్పేద్దాం. 1/√2 డివిజన్లో ఉంది కదా, డివిజన్లో రివర్స్ అయిపోతే √3/2 ప్లస్ 2√3 ఇలా వచ్చింది కదా. దీన్ని ఇంకాస్త ముందుకు తీసుకుని వెళ్దాం. ఈ రకంగా తీసుకుని వెళ్ళినప్పుడు √3 ఈ మొత్తాన్ని ఇంటూ చేద్దాం. 2 ఇంటూ √3 2√3 2√2 ప్లస్ ఇక్కడ √2 ఇంటూ √2 కదా, 2 ఇంటూ √2 ఇంటూ 2 ఇంటూ √2 ఇంటూ √3 ఇలా వస్తుంది అనమాట మొత్తానికి కూడాను. సో ఇది కాస్త అలాగ ముందుకు వెళ్తూనే ఉంది, ఇలా ముందుకు వెళ్తుంది కాబట్టి దీన్ని ఇంకాస్త ముందుకు తీసుకుని వెళ్దాం. ఇక్కడ √2 ఇంటూ √3 కాబట్టి దీన్ని ఇంటూ చేయొచ్చు అనమాట. యాక్చువల్లీ √3 ఇంటూ 2√2 ప్లస్ 2√6 అనమాట. ఓకే, ఈ రెండింటిని ఇక్కడ వరకు లెక్క నా దృష్టిలో సరిపోద్ది. లేదు నాకు ఫ్యాక్టరైజేషన్ చేస్తాను, ఇదంతా నాకు చెయ్యాలి అని ఉంటే చెయ్యొచ్చు, మీదే చాయిస్. నా దృష్టిలో అయితే ఫ్యాక్టరైజేషన్ ఏమి అవసరం లేదు అనేది నా ఒపీనియన్ అనమాట. సో ఫ్యాక్టరైజేషన్ అంటున్నాను, రేషనలైజేషన్ ఏమీ అవసరం లేదనేది నా ఒపీనియన్. ఇన్ కేస్ ఫ్యాక్టరైజేషన్ చేసినా సరే మనకు ఆన్సర్స్ అనేవి ఇలానే వస్తాయి. ఇక్కడ వరకు కూడా ఇది ఫస్ట్ సమ్ అనమాట. ఇప్పుడు ఫోర్త్ ఇచ్చేద్దాం. ఈ ఫోర్త్ సమ్ అనేది కాస్త డిఫరెంట్. ఈ ఫోర్త్ సమ్ అనేది వాడు ఇచ్చిన వాల్యూస్ ఇవన్నమాట. sin 30 వాల్యూ అనేది 1/2 ఇది మనకు తెలుసు. tan 45 వాల్యూ 1, కొసికెంట్ 60 వాల్యూ అనేది sin 60 అనేది √3/2 అయితే కొసికెంట్ 60 అనేది రివర్స్ కదా 2/√3 అవుతుంది. బై సీకెంట్ 30 కాస్ 30 వాల్యూ 1/2 అయితే సీకెంట్ 30 వాల్యూ అనేది కాస్ 30 కదా, కాస్ 30 వాల్యూ √3/2, అలాగైతే సీకెంట్ 30 వాల్యూ 2/√3 ప్లస్
కాస్ 60 వాల్యూ ఇప్పుడే చెప్పుకున్నాం కదా 1/2. సో 1/2 ప్లస్ కాట్ 45 వాల్యూ అలాగో 1. సో ఈ మొత్తాన్ని సాల్వ్ చేస్తే మనకు వచ్చేది ఒకసారి క్రాస్ మొత్తం ఎల్సిఎం చేద్దాం. సో ఇక్కడ చిన్నగా ఎల్సిఎం చేసేద్దాం. ఎల్సిఎం చేస్తే ఏమొస్తుందంటే ఒకసారి ఈ మొత్తానికి ఎల్సిఎం ఏమొస్తుంది 2√3. 2, ఎల్సిఎం చేస్తే వచ్చే వాల్యూ 2√3 వస్తుంది. ఓకే, సో ఇది 2√3 ఎల్సిఎం పైన దానికి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు చూస్తే 1 ఇక్కడ ఏమొస్తుంది ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. ఆల్రెడీ 2 ఉంది కాబట్టి ఇక్కడ √3 అనేది ఇక్కడ వస్తుంది. ఓకే, √3 తర్వాత ఇక్కడ వచ్చేది 2√3 ఎలాగో వస్తుంది. దాని తర్వాత మైనస్ ఇక్కడ ఆల్రెడీ √3 ఉంది కాబట్టి ఇంకా పైన ఇంటూ మాత్రం 2నే చేయాలి. 2 × 2 అనేది 4. మళ్ళీ చెప్తున్నా, బేసిక్స్ ఎవరికైతే రాదో వాడికి ఈ లెక్క చాలా టఫ్ అనిపిస్తుంది. బేసిక్స్ వచ్చినట్టు మాత్రం చాలా ఈజీ అనమాట. కింద దానికి కూడా ఎల్సిఎం 2√3 వస్తుంది. ఆ రకంగా చూసుకున్నట్లయితే ఇక్కడ 2 × 2 4 ప్లస్ ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి √3 ప్లస్ 2√3. ఓకే, 2√3 క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏంటంటే √3ని కొద్దిగా కామన్ తీసుకోవచ్చా. √3ని మనం కామన్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో ఇదనమాట √3 ప్లస్ 2√3 మైనస్ 4/4 √3 ప్లస్ 2√3 ప్లస్ 4. ఇది మనకు వచ్చిన ఈక్వేషన్ అంతా కూడాను. సో ఈ రకంగా వచ్చిన దాన్ని రేషనలైజేషన్ చేయొచ్చు, చేసినా సరే పెద్దగా వాల్యూస్ ఏం బాగోవు అనమాట. ఇలానే ఉంచండి. నా దృష్టిలో రేషనలైజేషన్ సరదాగా చేసుకోండి, కానీ ఇక్కడ వరకు ఆపేస్తే చాలు, సరిపోద్ది. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 5 రాసుకుందాం. ఇది ఫస్ట్ దాంట్లోనే కదా. 5 cos square 60 ప్లస్ 4 secant square 30 degrees మైనస్ tan square 45 degrees డివైడెడ్ బై sin square 30 degrees ప్లస్ cos square 30 degrees. ఇది లెక్క. ఈ లెక్కలోన ఒకసారి చూసేద్దాం ఒక్కొక్క దానికి కూడా. 5 × cos 60 వాల్యూ అనేది √3/2 1/2 1/2 వస్తుంది. ఓకే, 1/2 స్క్వేర్ ప్లస్ 4 × secant square 30 అనేది మన వాల్యూ అనేది secant 30 వాల్యూ cos 30 వాల్యూ √3/2 కాబట్టి ఇది 2/√3 స్క్వేర్ మైనస్ tan 45 వాల్యూ 1 వస్తుంది. 1 స్క్వేర్ అంటే ఇంకా పెద్ద తేడా ఏం లేదు. sin square 30 sin 30 అనేది 1/2 కాబట్టి హ్యాపీగా ప్లస్ cos 30 అనేది √3/2 కాబట్టి స్క్వేర్. సో ఇదంతా ఒకసారి సాల్వ్ చేసుకుని వద్దాం. 5 × 1/4 1/2 అంటే 1 స్క్వేర్ అంటే 1 2 స్క్వేర్ అంటే 4 అంటే 1/4 అంటే ఇది 5/4 వచ్చింది. ఓకే, ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 4 × 2 స్క్వేర్ అంటే 4 స్క్వేర్కి √3కి పోతే 4/3 అనమాట. సో ఆ రకంగా చూస్తే 4 × 4 అనేది 12, ఇది 12/3 వస్తుంది. బోర్డ్ చిన్నది కాబట్టి కాస్త డైరెక్ట్ స్టెప్లో ఇస్తున్నా. -1 అనమాట. ఇది పైన పార్ట్. కింద పార్ట్ ఒకసారి చూద్దాం. 1 స్క్వేర్ అంటే 1/4 ప్లస్ స్క్వేర్కి రూట్కి పోతే 3 కింద 2 స్క్వేర్ అంటే 4 అనమాట. ఈ రకంగా చూస్తూ ఫస్ట్ ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం ఏంటంటే కింద ఎల్సిఎం 4 కాబట్టి 4 1 + 3 అనేది సేమ్ అనమాట. 1 + 3 వాల్యూ అనేది 4 కదా, 4/4 4 అంటే ఆన్సర్ ఎంత 1. సో డినామినేటర్ అనేది 1 పక్కాగా తేలిపోయింది. ఆ తర్వాత పైన న్యూమరేటర్ చూద్దాం. న్యూమరేటర్ 4కి 3కి ఎల్సిఎం అనేది 12 కాబట్టి ఇక్కడ 5 × 3 అనేది 15 ప్లస్ 3 × 4 కదా, 4 కాబట్టి 12 4 48 మైనస్ 12 అనమాట. సో ఇదంతటిని ఒకసారి చేద్దాం. 48 మైనస్ 12 4 48 అంటే ఒక 12 తీసేద్దాం 36 ప్లస్ 5 అంటే 41 ప్లస్ అంటే 51/12. ఇది కాన్సెప్ట్. సో టోటల్గా మనకు వచ్చే లెక్క అనేది 51/12 అనేది ఇక్కడ క్లియర్గా తెలిసిపోయింది. ఇది లెక్క. ఇక్కడ ఇచ్చిన దాన్ని ఒకసారి చేసుకుంటూ వెళ్దాం. 5 ×
వన్ స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4 అంటే 1/4 అంటారు. 5 × 1/4 అనేది మనకి ఎంత వస్తుందంటే సింపుల్గా రాసుకుంటే 5/4గా రాస్తుంది. బోర్డు చిన్నది కాబట్టి నేను క్యాలిక్యులేషన్స్ అన్ని ఫాస్ట్గా చేస్తున్నా అండ్ చిన్నగా చేసేస్తున్నా. 4 × 2 స్క్వేర్ అనేది 4, స్క్వేర్కి రూట్కి పోతే 3 అనేది ఉంటుంది. సో 4 4 జా 16 కాబట్టి 16/3, ఇది 16/3 మైనస్ 1 అనేది 1 డివైడెడ్ బై ఇక్కడ 1/2 స్క్వేర్ అనేది 4 ప్లస్ రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ పోతే 3/2 స్క్వేర్ అంటే 4 అనమాట. ఈ రకంగా చేద్దాం. కింద ఒకసారి డినామినేటర్ వేస్తే 4 4 న్యూమినేటర్ 4 పైన దాన్ని 1 + 3 అంటే 1 + 3 అంటే ఏంటి 4, 4/4 అంటే 4 4 క్యాన్సిల్ అయితే 1. సో కింద డినామినేటర్ అనేది 1. సో డినామినేటర్ రాసినా రాయకపోయినా పెద్ద అవసరం లేదు, పైనది మాత్రం చేద్దాం. 4కి 3కి ఎల్సిఎం అనేది 12 వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు చూద్దండి. 5 3 జా 15 ప్లస్ 4 16 4 జా 64 మైనస్ 12 అనమాట. సో 64 నుండి 12 తీస్తే 64 15 అనేది 79 వస్తుంది. ఓకే, 79 మైనస్ 12/12. సో 79 నుండి 12 తీస్తే 9 నుండి 2 తీస్తే 7, 7 నుండి 1 తీస్తే 67, 67/12. ఈ ఆన్సర్ అనేది 67/12. ఈజీ లెక్క, చాలా ఈజీ లెక్క. ఓకే, ఇదే అనమాట. ఇప్పుడు సెకండ్ సమ్ చేద్దాం. ఇక్కడ సెకండ్ సమ్ మనకి ఆప్షన్స్ ఇస్తున్నాడు. ఆప్షన్స్ ఇచ్చి దాన్ని బట్టి ఏ ఆప్షన్ అవుతుంది అనుకుని అడుగుతున్నాడు అనమాట. సెకండ్ క్వశ్చన్లో చూద్దాం. 2 tan 30/1 + tan square 30 ఇది మనకి ఇచ్చాడు. ఇది ఒకసారి ముందు సాల్వ్ చేసుకుని వెళ్ళిపోదాం. 2 × tan 30 వాల్యూ అంటే మనకి 1/√3 డివైడెడ్ బై 1 ప్లస్ ఓకే 1 ప్లస్ tan square 30 వాల్యూ అంటే 1/√3 స్క్వేర్ అనమాట. ఈ రకంగా చేస్తే 2/√3 ఇక్కడ 1 ప్లస్ ఇదేంటి స్క్వేర్ కదా 1/3. ఆ రకంగా చేస్తే 3 + 1 4/3. సో ఇది ఎలా వస్తుందంటే ఇంకా బాగా చేస్తే 3 + 1 2/√3 3 + 1 3 + 1 అంటే 4/3. దీన్ని రివర్స్ కొట్టామనుకోండి అప్పుడు రివర్స్ అయిపోద్ది బాగా. 2/√3 × 3/4 క్యాన్సిల్ చేసామనుకోండి 2 2 జా 2 1 జా 2 2 జా వస్తుంది. సో ఇలా 2 1 జా 2 2 జా వచ్చిన తర్వాత ఈసారి మనం కొద్దిగా ఫ్యాక్టరైజేషన్ చేసుకోవచ్చు అనమాట. ఫ్యాక్టరైజేషన్ కాదు, 3/√3 కింద 2 ఉంది కదా, దీన్ని ఏం చేయొచ్చు సింపుల్గా ఒకసారి ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఇది ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఇది 2√3 కదా, పైన కింద 2√3తో ఇంటూ చేద్దాం. ఇంటూ చేస్తే 3 2 జా 6 కాబట్టి 6√3 కింద. ఇది చూస్తే 2 2 జా 4 4 × √3 × √3 అనేది 3 వస్తుంది. సో 3 1 జా 3 2 జా 2 1 జా 2 2 జా మనకు వచ్చే వాల్యూ ఏంటంటే √3/2. ఇది లెక్క. సో ఈ లెక్కలో ఏం లేదు, మొత్తం కూడా క్యాలిక్యులేషన్. ఈ క్యాలిక్యులేషన్ అంతా కూడాను ఏదో చేయాల్సి వచ్చింది కాబట్టి చేస్తాం. సో √3/2 మనకి ఇచ్చిన ఆప్షన్స్లో √3/2 వాల్యూ అనేది మనకి దేనికి వస్తుంది సింపుల్గా sin 60కి వస్తుంది. sin 60 అనేది ఆన్సర్ అనమాట. ఫస్ట్ లెక్క అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ లెక్క చేద్దాం. సెకండ్ లెక్క ఏమి ఇచ్చాడంటే చాలా సింపుల్ లెక్క ఇది. 1 - సెకండ్ లెక్క 1 - tan square 45 degrees 1 + tan square 45 degrees. సో 1 - 1 స్క్వేర్ డివైడెడ్ బై 1 + 1 స్క్వేర్. సో పైన ఎలాగో 0 ఉంటుంది కాబట్టి దేంతో డివైడ్ చేసినా సరే 0 వస్తుంది. దీంట్లో వాల్యూ అనేది ఆప్షన్ డి యొక్క వాల్యూ అనేది 0 అంట. సో ఆప్షన్ డి అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ సమ్ చేద్దాం. ఇక థర్డ్ సమ్లో ఏమని ఇచ్చాడంటే కాస్త డిఫరెంట్గా ఇచ్చాడు. sin 2a = 2 sin a. ఇది ట్రూవా కాదా అనుకుని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏకి సంబంధించిన వాల్యూస్ ఇచ్చాడు. ఏకి సంబంధించిన వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి ఈ 4 వాల్యూస్లో ఏది వేస్తే ఈక్వల్ అవుతుంది అనుకుని అన్నాడు. ఏ వాల్యూస్ ఏమి ఇచ్చాడంటే ఒకటి 0 30 45 degrees అండ్ 60 degrees. ఒక్కొక్కటి వేసి ట్రై చేసేద్దాం. వీటిలో ఏది వస్తే అది అయిపోయింది అన్నమాట. ఫస్ట్ 0 degrees వేస్తాం. సైన్ 2 × 0 degrees అంటే sin 0. sin 2 × 0 అంటే 0. sin 0 వాల్యూ 0. ఇప్పుడు ఇటువైపు కూడా 0 రావాలన్నమాట. 2 × sin 0 వాల్యూ 0. సో 2 × 0 0 0. ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఇంకా వేరేది అవ్వదేమో 0. సరదాకి 60 వాల్యూ ట్రై చేద్దాం. ఒకవేళ ఎలాగో మనకు ఆన్సర్ వస్తుంది కాకపోతే ఒకసారి సరదాగా ట్రై చేద్దాం. sin 2 × 60 కాబట్టి 120. అబ్బో 120 sin 120. 2 × sin 60. సో 2 × sin 60 కాబట్టి ఇది ఎంత sin 60 వాల్యూ ఎంత అంటే √3/2. 2 క్యాన్సిల్ అయితే ఇటువైపు ఆన్సర్ మనకు √3 వచ్చింది. sin 120ని మీ క్లాసులో ఇవ్వలేదు కానీ పెద్ద క్లాసులో రాస్తారు.
90 + 30గా రాసుకుంటారు. ఈ రకంగా చేసుకున్నట్లయితే సైన్ 90 కదా, సైన్ అనేది ఇక్కడ కాస్గా మారిపోద్ది. కాస్ 30 వాల్యూ, కాస్ 30 వాల్యూ అంటే √3/2. సో ఇది √3 వచ్చింది. ఈ రెండు కూడా నాట్ ఈక్వల్ అనమాట. ఇదైతే పెద్ద క్లాసుల్లో ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం మీ క్లాస్లో టెన్షన్ పడకండి, ఇది సింపుల్ అనమాట. సో సింపుల్ కాన్సెప్ట్, మీరేం టెన్షన్ ఏం పడకండి. దీంట్లో ఫోర్త్ సమ్ 2 tan 30/1 - tan square 30 అని ఇచ్చారు. దీన్ని ఒకసారి చేద్దాం. 2 × tan 30 వాల్యూ అనేది 1/√3 అండ్ 1 - tan square 30 కదా, సేమ్ వాల్యూ. సో 2/√3 కింద చూస్తే 3 - 1/3, ఎందుకంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది కదా, ఆ రకంగా చేస్తే. సో ఇది 2/√3 ఇంటూ ఈ డివిజన్ రివర్స్ చేద్దాం. 3 - 1 అనేది 2, పైకి 3 వెళ్తుంది అన్నమాట. 2 క్యాన్సిల్ అయితే 3/√3 వచ్చింది కాబట్టి దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఫ్యాక్టరైజేషన్ చేస్తే కింద అప్పుడు ఏమొస్తుంది తెలుసా, √3, ఇది 3 అయిపోతుంది, ఇది 3 అయిపోతుంది. 3 క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ అనేది √3 అనమాట. ఇక్కడ ఇది ఎలా వచ్చిందో చెప్తా. √3 × √3 అనేది √3² స్క్వేర్కి రూట్కి పోతే ఇంక మిగిలేదు మనకు 3 అనమాట. అందుకే ఇది వచ్చింది. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో √3 వాల్యూ దేనికి ఉంటుందంటే tan 60కి ఉంటుంది. సో ఆప్షన్ సి అనేది tan 60. tan 60 యొక్క వాల్యూకి దీనికి ఉంటుంది tan 60. ఇప్పుడు మూడో లెక్క. ఇక్కడ మూడో లెక్క అనేది కాస్త డిఫరెంట్ అనమాట. ఈ మూడో లెక్క ఒకసారి చూద్దాం. ఈ థర్డ్ లెక్కలో ఏమని అంటున్నాడంటే tan of a + b అనేది ఒకటి ఇచ్చాడు. tan a + b ఇచ్చిన వాల్యూ ఎంతంటే √3 అని ఇచ్చాడు. tan a + b √3 ఇచ్చాడు. అండ్ tan ఇంకొకటి కూడా ఇచ్చాడు, tan a - b. ఈ tan a - b యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడంటే 1/√3 అంటారు. ఓకే, ఇప్పుడు 1/√3. సో ఈ లెక్క బట్టి మనం ఎలా చేయాలి, AB యొక్క వాల్యూ మనకు కావాలంట. ఒకసారి చెప్పండి, tan a + b యొక్క దేని వాల్యూ tan 60 అవుతుంది? అందరికీ తెలిసిందే, tan a + b యొక్క వాల్యూ దేని వాల్యూకి √3 వస్తుందంటే tan 60 అనమాట. సో a + b = ఇక్కడ a + b అనేది 60కి ఈక్వల్. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ వేసుకుందాం. tan a - b కదా, tan యొక్క 30 వాల్యూస్కి ఇది ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ a - b = 30. సో ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్ చేసిన, ఎలిమినేషన్ మెథడ్ చేసిన ఏదైనా అయిపోతుంది. నేనైతే ఎలిమినేషన్ మెథడ్ చేస్తున్నా. a + b = 60, a - b = 30. రెండింటిని మైనస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మైనస్ కాదు, జస్ట్ ప్లస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. 1 + 1. సో bb క్యాన్సిల్ అయిపోద్ది. 60 + 30 అనేది 90. 2a = 90 కాబట్టి a = 45 degrees. సో ఏ 45 degrees అయినప్పుడు ఏదో ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. a + b = 60 degrees కదా, దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. a + 45 degrees = 60. a = 60 నుండి 45 తీస్తే మనకు వచ్చిన వాల్యూ అంటే 15. సో అయిపోయింది. b వాల్యూ మనకు వచ్చిన వాల్యూ అంటే సారీ b ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసామా, 45 degrees ఇక లాస్ట్ది క్వశ్చన్ నెంబర్ 4. ఈ క్వశ్చన్ నెంబర్ 4 ఒక్కటి చేసేస్తే సెట్ అయిపోద్ది అనమాట. వీడు మనకి ట్రూ ఆర్ ఫాల్స్ అడిగారు కదా. ఫస్ట్ ఏం అడుగుతున్నాడంటే sin a + b అంట = sin a + sin b అంట. ఈ రెండింటికి అడుగుతున్నాడు. ఈ రెండు ఈక్వల్ అవుతుందో లేదనుకుంటే సరదాగా తీసుకుందాం. ఇప్పుడు ఏ వాల్యూ అనేది నేను 30 తీసుకుంటున్నా, b వాల్యూ అనేది 60 degrees తీసుకున్నా, రెండు యాంగిల్స్ తీసుకున్నా. అప్పుడు ఏమవుతుంది, sin of a + b అంటే 30 + 60 అంటే sin 90 వాల్యూ. sin 90 అంటే నాకు వచ్చే వాల్యూ ఎంత 1. సో ఈక్వల్స్ టు sin a యొక్క వాల్యూ చూద్దాం. sin × 30 degrees + sin × 60 degrees. sin 30 వాల్యూ అంటే 1/2 ప్లస్ sin 60 వాల్యూ అనేది √3/2. సో 1 + √3/2. ఈ రెండు కూడా నాట్ ఈక్వల్ అనమాట. సో sin a + b అనేది sin a + sin b కాదు, ఇది అవ్వదు అనమాట. సో దీన్ని బట్టి ఇది మీరు ఏం చెప్పొచ్చు అంటే ఫాల్స్ అని చెప్పొచ్చు. మరి రైట్ ఫార్ములా ఏంటి సార్ అనుకోనంటే మీ క్లాస్లో లేదు, కాకపోతే నేను చెప్తున్నాను. పాలిసెట్ వీటికి మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే మన దాంట్లో కోర్సులో వీటన్నిటి గురించి చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా, sin a cos b + cos a sin b ఇది ఫార్ములా. ఓకేనా, ఇదంతా కూడాను పెద్ద క్లాస్కి సంబంధించి, పెద్ద క్లాస్ అని కాదు, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్, జేఈ అండ్ పాలిసెట్ కోర్స్కి సంబంధించి ఇవి. సో ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ నెంబర్ 2. సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఏమని అడుగుతున్నాడంటే
సైన్ థీటా యొక్క వాల్యూస్ అంట అలా పెరిగే కొద్దీ పెరుగుతూ వెళ్తూ ఉంటాయంట. ఉదాహరణ చూద్దాం. 0 డిగ్రీ వాల్యూ అంతా 0, 30 డిగ్రీ వాల్యూ అంతా 1/2 అంటే 0 నుండి 0.5కి వెళ్ళింది, పెరిగింది. ఓకే, తర్వాత 45 డిగ్రీ వాల్యూ అంతా 1/√2. సో ఇది 1/√2. ఇది ఇంకా పెరిగిందా లేదా చూద్దాం. దాని తర్వాత సైన్ 60 వాల్యూ, సైన్ 60 వాల్యూ అంటే √3/2, సైన్ 90 వాల్యూ అంటే 1. సో ఈ రకంగా చూస్తే 0 నుండి మొదలైంది 1 వరకు వెళ్ళిపోయింది. అంటే సైన్ వాల్యూస్ అనేవి పెరుగుతూ వెళ్తున్నాయి. ఇది ట్రూ, ఇది ట్రూ. ఇప్పుడు మూడో క్వశ్చన్ చూద్దాం. మూడో క్వశ్చన్ ఏమంటాడు అంటే కాస్ థీటా వాల్యూస్ కూడా ఏమవుతుందంటే ఇవి కూడాను అలా వెళ్ళే కొద్ది పెరుగుతూ ఉంటాయంట. అసలు దీని వాల్యూస్ చూసుకున్నట్లయితే 1, √3/2, 1/√2, ఇంకేటి 1/2, 0. ఇవి దీని వాల్యూస్. అంటే 1 నుండి మొదలైసి దీని వాల్యూస్ అనేవి డిక్రీజ్ అవుతూ వెళ్తున్నాయి. కాబట్టి దీని ఆన్సర్ ఏంటంటే ఫాల్స్. ఇది కూడాను ఫాల్స్ అనమాట. అండ్ నెంబర్ 4 ఏంటంటే సైన్ థీటా వాల్యూస్ కాస్ థీటా వాల్యూస్ రెండు ఈక్వల్ అంట. సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ థీటా. దీని యొక్క వాల్యూస్ రెండు రాంగ్. మీకు ముందే తెలుసు కదా, 0, 1/2, 1/√2 అండ్ √3/2. ఇది 1. దీని ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అనమాట. 1, √3/2, 1/√2, 1/2, 0. ఎగ్జాక్ట్గా ఆపోజిట్. సో ఇది కూడాను ఫాల్స్. అండ్ ఫిఫ్త్ సమ్ చూస్తే అదేమంటున్నాడంటే కాట్ ఏ. సో కాట్ ఏ వాల్యూ ఏమంటాడంటే ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు 0 అయ్యిందంటే, అంటే కాట్ 0 అయ్యిందంటే అది వాల్యూ ఎంత అంటే నాట్ డిఫైన్డ్ అంట. నిజం చెప్పాలంటే ఇది నాట్ డిఫైన్డే వస్తుంది. ఎలాగో చూద్దాం. tan 0 వాల్యూ 0 కదా. సో కాట్ థీటా వాల్యూ ఏమొస్తుంది 1/0. 1/0 అంటే 0తో డివిజన్ చేయలేం కాబట్టి ఇది నాట్ డిఫైన్డ్ వస్తుంది. ఇంతటితో ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఎవరికైనా సరే పాలిసెట్ కోర్సు ఇలాంటివి కావాలంటే మన బిగ్ని అకాడమీ యాప్లో ఉంటుంది. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నాకు వీలున్నప్పుడు మీకు మెసేజ్ చేస్తాను.